పోలీస్ వ్యాన్లో తీసుకెళ్ళి సంజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో వేశారు. మీ అందరికీ తెలియదు అనుకుంటాను బహుశా. వేస్తే టీవీలో వస్తుంది, జూనియర్ ఆర్టిస్టులు ప్లస్ ఈ కళాకారులు సారథి స్టూడియో మీద దాడి చేయడానికి వెళ్ళారు, సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారని. అది నేను మాది అప్పుడు కోకటపల్లి టిమ్మడిపో ఉండేది. ఆ స్క్రోలింగ్ చూస్తుంటే దాసనారాయణ గారు నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నేను ఎంటర్ అయితే నాకు కొంచెం సంబంధాలు ఉన్నాయి ఇండస్ట్రీ పెద్దలతో, ఇప్పుడే నన్ను వాళ్ళు నేనేదో అగనెస్ట్ చేస్తా అంటున్నారు, నువ్వు సపోర్ట్ చేయమన్నాడు. నాకు ఎందుకో దాసనారాయణ గారు చేయాల్సిందే బాగుంటుందని చెప్పి చాలాసేపు చూశాను. అది చూసి అట్లా సాయంకాలం 5 అయింది టైం. ప్రసన్న నా దగ్గర ఉన్నాడు, పక్కన దశరథ్ అని సంగిశెట్టి దశరథ్ అని ఆయన కూడా ఉన్నారు. మేము మా ఇంటికి వెళ్తా సారథి స్టూడియోస్ క్రాస్ అవుతూ మనసాక సంజయ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ప్రసన్న నేను కొంచెం దుడుగ్గా మాట్లాడతాను, నువ్వు వెళ్ళి పాప కళాకారులు ఉన్నారు వదిలిపెట్టు. దాసనారాయణ గారు ఇప్పుడు 10-12 సార్లు ఫోన్ చేశారు పాప వదిలిపెట్టమంటే. ప్రసన్న లోపల వెళ్తాను ట్రై చేస్తే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. నేను కారులో ఉండి చూశాను. చూస్తే ఇక నాకు ఆగలేక నేను వెళ్ళాను. ఏందండి అంటే, ఏం లేదండి, సెంట్రల్ మినిస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అప్పుడు పోలీస్ కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి ఇట్లా దమ్మికి వచ్చారు, తీసుకొచ్చి లోపల వేసామంటే కళాకారుల దగ్గరికి వెళ్ళారు లోపలికి. ఏం జరిగిందంటే ఇది చెప్పారు, అయ్యా మేము ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాము, రాజీకి రమ్మని ఇండస్ట్రీ పెద్దని పిలుస్తున్నారు అక్కడికి, ఇండస్ట్రీ పెద్ద ప్రొడ్యూసర్ని, వారేమో మాట్లాడకుండా తీసుకెళ్ళి లోపల వేసేసారు మమ్మల్ని అంటే, నేను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వదిలిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ ఇండస్ట్రీ పెద్దలు ఆరోజు చేసిన పని. అంచేత చిన్న సినిమాలకి ఎవరైనా సరే ఇవాళకి ఏ ఇండస్ట్రీ పెద్ద అయినా ఛాంబర్లో కానీ చిన్న నిర్మాతలతో కానీ చిన్న థియేటర్లు బతికేయటం, ఈ మోనోపల్లి బతికేయటం, అన్నిటికీ మించి క్యూబ్ యూఎఫ్ఓ అనేది చివరిలో ప్రొడ్యూసర్కి తులసినీళ్ళు పోయాల్సిన స్టేజిలో చిన్న నిర్మాతకి వీళ్ళు తీసుకొచ్చి సైనైడ్ పోస్తున్నారు క్యూబ్ యూఎఫ్ఓ రూపంలో. అది సినిమా ఇండస్ట్రీ దౌర్భాగ్యం. వీటి మీద ఎవరన్నా ఒక్కళ్ళు మీటింగ్ చేశారా ఇవాళ వరకు చెప్పండి? రోజు చిన్న నిర్మాతలు స్ట్రగుల్ అవుతున్నారు, థియేటర్లు దొరక్క, క్యూబ్ యూఎఫ్ఓలు తట్టుకోలేక. దీని మీద ఎవరన్నా ఏ ఇండస్ట్రీ పెద్ద కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ ఛాంబర్ కానీ ఒక్క మీటింగ్ ఎప్పుడు వేసారు చెప్పండి? మరి ఎవరికి ఈ చిన్న నిర్మాతలకి ఎవరు దిక్కు చెప్పండి? ఇట్లా ఉంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ. ఎప్పటికీ చేస్తున్నాను, ఆఖరికి నిరాహారదీక్ష కూడా చేశాను, నన్ను గెలిపిస్తున్నారు. కానీ అక్కడ నేను ఒక్కడిని అయిపోయాను, లేకపోతే ప్రసన్నలా ఉంటారు తప్ప ఆడ బలం వాళ్ళకి. ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్ ఉందండి, మీకు నిన్న జరిగింది కదా. ఛాంబర్లో ఎట్లా ఉందంటే 48 కదా ప్రసన్న, 48 మంది ఈసీ నెంబర్లు ఉంటారు, మీరు జాగ్రత్తగానండి. 48 నెంబర్స్లో ఎప్పుడు ఇది పెట్టింది, ఫస్ట్ ఫౌండర్ రామానాయుడు గారు పెట్టినప్పుడు నేను కూడా ఈసీ నెంబర్లో ఫస్ట్లో సినిమా ఇండస్ట్రీలో దాదాపు 80sలో 16 మంది ఎగ్జిబ్యూటర్స్ ఉంటారు, 12 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, 12 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, 4 స్టూడియో ఓనర్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైంది, ఈ థియేటర్ వ్యవస్థ పోయేసి ఈ 16 మంది